హాయ్ ఫ్రెండ్స్, రామబాణానికి ఎదురు లేదు, మోడీ మాటకి ఎదురు లేదు అంటే నిజమా అంటే అవుననే అనాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అనేక సవాళ్ళను ఎదుర్కొన్నారు. అది డిమానిటైజేషన్ అయితేనేమి, అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్స్ అయితేనేమి, అలాగే అంతర్గతంగా కొన్ని రకాలు ఉన్నటువంటి కరోనా లాంటి మహమ్మారి దేశవ్యాప్తంగా మన లాక్డౌన్ అయితేనేమి, ఎన్నో విపత్కర పరిస్థితులు బహుశా చరిత్రలో మనకి దేశ స్వాతంత్రం ఏర్పాటైన తర్వాత ఏ యొక్క ప్రధాని కూడా ఎదుర్కోలేనటువంటి సమస్యల్ని మోడీ ఎదుర్కొన్నారు. ఇది మాత్రం నిజం. అయితే ప్రతి విషమ పరీక్షల్లో కూడా మోడీ గారు విజయాన్ని సాధించారు. 2016లో డిమానిటైజేషన్ చేసినప్పుడు యావత్ దేశాన్ని ఒకే తాటి మీద తీసుకొచ్చి డిమానిటైజేషన్ చేయడం అనేది అది నిజంగా దుస్సాహసం. ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా దుస్సాహసం. దాంట్లో సక్సెస్ అయ్యారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కరోనా మహమ్మారిని దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఆహార ధాన్యాలు అయితేనేమి, అలాగే అదేవిధంగా డ్రగ్స్ మందులు సరఫరా కానీ ఈ విషయంలో కూడా మోడీ గారు విజయం సాధించారంటే అవుననే చెప్పాలి. మూడోది చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్స్, ముఖ్యంగా భారత పాకిస్తాన్ వారిలో సర్జికల్ స్ట్రైక్ ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చిందో మనకు తెలుసు. దాంట్లో కూడా విజయాన్ని సాధించారు. అది కూడా అవుననే చెప్పాలి. ఇక 4th పాయింట్ మన విషయానికి వచ్చినట్లయితే ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో ముఖ్యంగా ఎలక్షన్స్ కన్నా ముందు జరిగినటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే మనకి రామజన్మభూమి యొక్క వివాదం, రామజన్మభూమి లాంటి ఒక వివాదాస్పద ఇష్యూని అతి సున్నితంగా అంటే ఏ ఒక్క ముస్లిం కూడా వ్యతిరేకించినట్టుగా ప్రతి ఒక్కరిని అందరినీ సమన్వయపరుచుకుంటూ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నట్టుగా కూడా యావత్ దేశం కూడా జనవరి 22వ తారీఖు నాడు యావత్ దేశం కూడా జై శ్రీరామ్ నినాదంతో మారుమోగడం ఉంది. చిన్న విషయం కాదు. ఇటువంటి భిన్నత్వం అంటే డిఫరెంట్ కల్చర్స్, వివిధ రకాల మతాలు, రకరకాల కమ్యూనిటీస్, రకరకాల తెగలు, జాతులు, ఇటువంటి దేశంలో కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఒకే నినాదంతో జై శ్రీరామ్ నినాదంతో భారతదేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చడంలో కూడా ఎటువంటి సంశయం లేదు. అది కూడా ఆయన సక్సెస్ అయ్యారు. అంటే అందుకే ఎక్కడో చరిత్రలు చదువుకున్నప్పుడు రామబాణం ఎలా ఉంటుందో మోడీ గారి మాట కూడా ఎదురులేదు. అందుకని ప్రతి చోట ఎలక్షన్స్లో కూడా తాను విజయడంకాన్ని మోగిస్తూ వస్తున్నారు మోడీ గారు. అయితే రాబోయే ఎలక్షన్స్లో మోడీ గారి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉంటుందంటే చరిత్రను చూసినట్లయితే డెఫినెట్గా మోడీ గారు వస్తారనే ప్రచారం భారీగా అవుతుంది. అంటే అనేక పరీక్షలు ఎదుర్కొన్నారు. ఏ యొక్క ప్రధానమంత్రి ఇప్పటివరకు చరిత్రలో ఏ ప్రధానమంత్రి ఫేస్ అయినటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు, అందులో విజయం సాధించారు. కాబట్టి రాబోయే టైంలో కూడా మోడీ గారు వస్తారు అన్నది ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. చూడండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బీజేపీ పార్టీని స్థాపించిన తర్వాత మొట్టమొదటిగా రామభక్తుడు బయలుదేరాడు. అతనే వాజ్పేయి. అతని శిష్యుడు కరుడుగట్టినటువంటి రామభక్తుడు అతనే అద్వానీ. అతని శిష్యుడు మోడీ, అతనికి మించి కాబోయే ప్రధానిగా మోడీ తర్వాత ఎవరు అనే ప్రశ్న ఉద్భవిస్తే తప్పనిసరిగా మోడీని మించిన వ్యక్తే ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు అని చాలామంది మేధావులు ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, మోడీ తర్వాత రాబోయే ప్రధాని ఎవరు, రాబోయే కాలానికి కాబోయే బీజేపీ నాయకుడు ఎవరు, ఈ విశాల భారతదేశాన్ని ఏలినటువంటి బీజేపీ ఒక సింగిల్ లీడర్గా ఎవరు వస్తారనడానికి చాలామంది అనుకున్నటువంటి అది ఒక సన్యాసి అవుతాడా, మరొకరు అవుతారంది బీజేపీ అంతర్గత విషయం కావచ్చు. కానీ డెఫినెట్గా అంతకు మించిన రామభక్తుడు అవుతాడనలో ఎటువంటి సంశయం లేదు. థ్యాంక్ యూ సో మచ్.